జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం ధర్మపదం గ్రంథంలోని చాప్టర్ 4 శ్రీమదాంధ్ర మహాభారతం కవిత్రయ రచితం, శ్రీమత్ సంస్కృత మహాభారతం వ్యాస మునీంద్ర రచితంలోని ధర్మాలను మనం చెప్పుకుంటున్నాం. ఈరోజు మనం ఈ చాప్టర్ 4లో 22వ విభాగాన్ని చెప్పుకుందాం. ఇందు ధర్మరాజును ధృతరాష్ట్రుడు తన కొడుకు యొక్క ప్రేరణ మేరకు హస్తినకు పిలిచి, మణిసభ మేము కట్టాము, ఆ మణిసభను చూడండి అనే నెపంతో పిలిచి జూదానికి ప్రోత్సహించుట. ధర్మరాజు జూదం ఆడవద్దని అయినా కూడా అతనిని పలు విధములుగా జూదానికి ప్రోత్సహించుట చూద్దాం. ధర్మరాజును ఇతర పాండవులను దుర్యోధనుడు, శకుని, కర్ణుడు, దుశ్శాసనుడు సగౌరవంగా మణిసభకు తీసుకొని పోయి మణిసభను చూపించి ఇలా అంటున్నారు: స్వాగతం పాండు రాజ జ్యేష్ఠకుమార ధర్మరాజ మహాసామ్రాట్, స్వాగతం, రండు అని పిలిచారు. మణిసభను ధర్మరాజు చూశాడు. సోదరా దుర్యోధన, నీ మణిసభ చాలా అద్భుతముగా నిర్మాణం జరిగినది. ఈ మణిసభను చూసిన వాళ్ళు మహా అద్భుతమని పొగడక మానరు. చాలా అద్భుతంగా ఉన్నది అని పొగిడాడు ధర్మరాజు దుర్యోధనుడు కట్టించినటువంటి మణిసభను. ధన్యవాదములు భ్రాత, రండు ఈ మణిమహిత పీఠము పైన కూర్చోండు. మనము కొంతసేపు కాలక్షేపం కొరకు స్నేహ జోదం ఆడుదాం. జోదమునకు మీరు బహా నిపుణులు అని కూడా విన్నాను, మీకు చాలా సరదా అని కూడా విన్నాను. అందుకని రాజానుమతి పొంది స్నేహ జోదం ఆడుటకు పాచికలకు కూడా సిద్ధంగా ఉంచి తిని రమ్ము అంటాడు ధర్మరాజుతో దుర్యోధనుడు. భ్రాత సుయోధన, నాకు జోదము ఇష్టమని ఎవరు చెప్పారు? నాకు జోదము ఇష్టము లేదు. ధర్మంగా రాజ్యపాలన చేయు రాజుకు జోదము ఒక వ్యసనము. అట్టి వ్యసనాన్ని రాజు పరిత్యజించాలి. అవసరము లేని వేట ఈ జోదము కూడా అధర్మ కార్యాలుగా నేను భావిస్తాను. కనుక జోదము ఆడుట నాకు ఇష్టం లేదు. మనం జోదము కాక ఇంకేదీని క్రీడ ఆచరింతుము అంటాడు ధర్మరాజు దుర్యోధనుడితో. అనేసరికి శకుని, దుర్యోధనుడు కలిసి అంటున్నారు: లేదు, మనము సరదాగా ఉత్సాహంగా కొంతసేపు స్నేహ జోదము ఈ పాచికలతో ఆడుదాం, రండు అంటాడు. అనేసరికి అంటాడు ధర్మరాజు: మామ శకుని, భ్రాత దుర్యోధన, జోదము అనేది వ్యసనము, ఇందులో మోసము కూడా ఉండును. జోద క్రీడ ఆడినవాడు ధర్మాన్ని పోగొట్టుకొనును. విశేషించి జోద క్రీడ ఆడుట ఒక దుష్ట అలవాటు. ఆడినవారు ధనాన్ని పోగొట్టుకుందరు, గౌరవాన్ని పోగొట్టుకుందరు, పైగా అధర్మంగా ప్రవర్తించువారు అని నింద కూడా పడుదురు. కనుక మనం జోదం ఆడుట మంచి పని కాదు. అంతేకాక సోదర, అశితుడైన దేవలుడు కూడా జోద క్రీడ గురించి చెబుతూ కపట జోదంలో గెలుచుటను మహాపాపముగా వర్ణించాడు. ధర్మంగా గెలిచిన గెలుపు ధర్మయుద్ధములో విజయం సాధించిన వాడితో సమానంగా చెప్పాడు అశితుడు. కాన మనం జోదం జోలికెందుకు పోవలను? జోదం ఆడుతుండ కొద్దీ
మనకు ఉద్రేకాలు పెరుగును, ధర్మ విచక్షణ కూడా ఒకానొక దశలో కోల్పోవచ్చును అని అశితుడు తన ధర్మశాస్త్రంలో చెప్పాడు. కనుక మనం జోదం ఆడవలదు అని చెప్పాడు ధర్మరాజు. శకుని మాట్లాడుతున్నాడు, ధర్మరాజా, మీకు ధర్మశాస్త్రములు తెలియను, అందులో ధర్మంగా జోదం ఆడుట తప్పు కాదని కూడా మీకు తెలియను. మనము ధర్మంగా సరదాగా స్నేహభావంతో జోదాన్ని ఆడుదాం, తప్పేముంది? మీరు జోదములో బహు నిపుణులు, అది కూడా నాకు తెలియను. జోదం ఆడుట్లో కూడా మీకు చాలా ఆసక్తి ఉన్నది అని కూడా నాకు తెలియను. మనం నేడు జోదం ఆడుదాం. ఒక రాజు దుర్యోధనుడు, మీరు ఒక రాజు ధర్మరాజుగా. ఒక రాజు జోదానికి పిలిచినప్పుడు నేను ఆడను అని వెనకకు తిరుగుట రాజు యొక్క లక్షణము కాదు. ఇది క్షత్రియునికి అవమానకరం కదా. అవమానకరమైన పని మీరు చేయుదురా చెప్పండి అని అతనిని ప్రోత్సహిస్తున్నాడు శకుని. చెప్తున్నాడు ధర్మరాజు, మామ శకుని, నాకు జోదము ఆట రాదు అని కాదు, ధర్మంగా జోదము ఆడరాదు అని కూడా కాదు. జోదము ఆడినప్పుడు ఒకరికొకరు ఉద్వేగాలకు గురై కోపతాపాలకు గురై ధర్మాన్ని మరుచుతారు. ధర్మ విచక్షణ అప్పుడు సరిగా చేయలేరు. ఇలా జోదమావటం వల్ల అన్నదమ్ములు వారిలో వారికి కలహాలు పెరిగి కార్పణ్యాలు పెరిగి విపరీత పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. అందుకని జోదము ఆడుట వద్దు అని నేను మీతో చెప్తున్నాను అని వివరంగా చెప్పాడు ధర్మరాజు. శకుని ఏదో ఒక ఉపాయంతో ధర్మరాజును జోదం ఆడించాలని అనుకుని ఇలా అంటున్నాడు, ధర్మరాజా, మీకు పిరికితనం ఎక్కువగా ఉన్నదా ఏమి? వినలేదు, మొన్ననే కదా రాజసూయాగం చేసి సర్వదేశ రాజులను జయించి ధనరాశులన్నీ సంపాదించుకున్నారు, పేరు ప్రఖ్యాతు సంపాదించుకున్నారు, చక్రవర్తి అనే పేరు కూడా పొందారు కదా. నేడు జోదానికి ఒక రాజు పిలిస్తే వచ్చి నేను జోదము ఆడను అని పిరికివాని వలె మాట్లాడుతున్నావు. నువ్వు క్షత్రియుడు కాదా? ఇది ఏమి పద్ధతి? ఒక రాజు జోదం ఆడుదాం రమ్మంటే నువ్వు రాను అని పిరికితనంతో మాట్లాడుతున్నావు. ఇది క్షత్రియుని ధర్మమా, పిరికితనమా? ఇది ఏమిటి? ధర్మరాజా, నీవు పిరికివాడివైతే ధనము పోతుందని అనుకుంటే పొమ్ము, మీతో ఆడడం మాకు కూడా ఇన్సల్టే, మాకు కూడా అవమానమే అంటూ నిష్ఠూరపు మాట్లాడి ధర్మరాజును రేకెత్తించాడు శకుని. శకుని మామ, నీవు నన్ను అట్లాంటి నిష్ఠూరపు మాటలు ఆడరాదు. నేను జోదము ఆడలేక కాదు, ఆడడానికి పిరికితనంతో వద్దని అనలేదు. జోదము ధర్మకార్యము కాదు. ధర్మంగా జోదము ఆడుదామని దిగినా కూడా తదుపరి కాలక్రమంలో అధర్మంగా జోదం ఆడే పరిస్థితి ఏర్పడే అవకాశాలు ఉంటాయి. అందుకని అధర్మంగానికి ఎందుకు మనం దిగవలను? అన్నదమ్ముల మధ్య పొరపచ్చాలు రాకూడదనే ఉద్దేశంతోనే నేను జోదం ఆడవద్దు అన్నాను. అంతేకాని నాకు ఆట ఆడడం రాక కాదు, నేను ధనం పోతుందని జడిసి కాదు. రండి, మీరన్నట్లుగానే ఆట ఆడుదాం. క్షత్రియునికి ఇంకొక క్షత్రియుడు పిలిచినప్పుడు ఆడడం ధర్మమే, ఆడుదాం, ధర్మంగా ఆడుదాం, రండు అన్నాడు ధర్మరాజు. ఇక్కడ దుష్టులు సన్మార్గులను ఏ విధంగా అధర్మానికి అధర్మ కార్యక్రమాలకు లాగుతారు, ఏ విధంగా మాట్లాడుతారు, ధర్మపరులను ఎలా వంచిస్తారు అనడానికి ఇక్కడ శకుని దుర్యోధనుల సంభాషణలు ధర్మరాజుతో అన్న మాటలు మనకి ఉదాహరణగా ఉంటాయి. జై శ్రీమన్నారాయణ.